నమస్తే అండి, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ డైమండ్ డిటెక్టర్ ఉంది. 1 కిలోమీటర్ రేంజ్ అండి. డెప్త్ వచ్చి 60 ఫీట్లు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, డైమండ్ కానీ మీరు ఏది పెడితే దాన్ని పట్టుకుంటుంది ఈజీగా. గోల్డ్ అయితే గోల్డ్, డైమండ్ అయితే డైమండ్. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈజీగా మనకి ఏది కావాలంటే దాన్ని మనం ప్రెస్ చేసుకోవాల్సిందే. డైరెక్ట్ 1 కిలోమీటర్ వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడైతే డైమండ్ ఉందో దానిపైన డైరెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఇట్లా ఆన్ చేయాలి. ఆన్ చేయగానే ఇక్కడ ఒక లైట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనం ఇది ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఏది కావాలి, ఇక్కడ చూడండి, కాపరు, సిల్వరు, గోల్డ్, డైమండ్ అని ఉంది. ఇక్కడ కూడా డైమండ్, గోల్డ్, సిల్వరు, కాపర్ అని ఉంది. ప్రతి ఒక్క లొకేటరు డైమండ్ పైన అయితే పనిచేయదండి. ఎందుకంటే ఐరన్ రాళ్ళు ఉన్నా, లేదంటే ఐరన్ ఓర్ అనుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉన్నా, లేదంటే రాళ్లల్లో పనిచేయడం అన్నది కష్టం అండి. కానీ ఇది అలా కాదు. మీరు ఏది కావాలంటే అది. ఇక్కడ డైమండ్ అని ఉంది కదా, డైమండ్ అని పెట్టగానే ఇక్కడ డైమండ్లో లైట్ వచ్చింది. మీకు ఏది కావాలంటే అది. ఒకవేళ సపోజ్ గోల్డ్ కావాలంటే గోల్డ్లో పెడితే గోల్డ్లో లైట్ వస్తుంది. డైమండ్ అయితే డైమండ్లో లైట్ వస్తుంది. మీకు ఏది కావాలంటే అది పెట్టుకొని డైరెక్ట్గా మనం వెళ్ళిపోవడమే. ఇలా పట్టుకొని బ్యాలెన్సింగ్ అయితే చేయాలండి. ప్రతి ఒక్కరు ఆపరేటింగ్ అయితే చేయలేరు. జాగ్రత్తగా దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, కొంచెం ఎక్స్పీరియన్స్ డోజర్స్ ఉంటే వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. ఐటమ్ పైకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ స్పీడ్లో తిరుగుతుంది. ఇలా పట్టుకొని మనం ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు అదే ఇట్లా ఒక దిశ అయితే చూపిస్తుంది. ఆ దిశలో మనం వెళ్ళాలి. ఐటమ్ పైకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ స్పీడ్లో అయితే తిరుగుతుంది. మనం పట్టుకున్నప్పుడు ఇట్లా స్టెబిలిటీగా ఉండాలి. లేదనుకోండి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. మీరు ఆపరేటింగ్ అన్నది చేయలేరు. ఇలా పట్టుకొని మనం ఏది కావాలంటే దానికి వెళ్ళాలి. డైమండ్ అన్నప్పుడు డైమండ్ పెట్టుకొని ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు అది ఒక వే చూపిస్తుంది. లెఫ్టా రైటా, ఇటైతే ఇటు, అటైతే ఇటు, ఎటైతే అటు చూపించిన తర్వాత ఐటమ్ పైకి వెళ్తే ఫ్యాన్ స్పీడ్లో తిరుగుతుంది. ఇప్పుడు ఎట్లయితే నేను తిప్పుతున్నాను ఇప్పుడు ఈ స్పీడ్లో తిరుగుతుంది అనమాట. ఇలా తిరుగుతూ ఉంటే దానిపైన ఐటమ్ పైన మనం ఉన్నట్టు అర్థం అనమాట. యాక్చువల్గా ఆపరేటింగ్ వస్తేనే ఈ మిషన్లు కొనాలి, లేదంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగి మీకు ఇబ్బంది అవుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇలా తిరగాలి. ఫ్యాన్ స్పీడ్లో ఐటమ్ పైకి వెళ్ళినప్పుడు తిరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలనే అక్కడ బంగారమో డైమండో పెట్టి కొంతమంది డీలర్లు ఇలా తిప్పుతున్నారు. కొత్త దాన్ని అయితే పట్టదండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళే ఇలా తిప్పి దాని పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా తిప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త దాన్ని అయితే పట్టదు. 1 కిలోమీటర్ రేంజ్, డెప్త్ వచ్చి 60 ఫీట్లు. 1 ఇయర్ పాటు మట్టిలో ఉన్న దాన్నే ఇది క్యాచ్ చేస్తుంది.